Hi students, today we can discuss about classification of data structure. Already we seen what is data structure. Data structure, the process of collecting and organizing data in some specific manner is called data structure or data structure is a method of collecting and organizing large amount of data more efficiently so that any operation on that data becomes easy. Okay, data structure is a method of collecting and organizing. Suppose we can collect data. Suppose the data, what is data? Okay, that is problem 10, 20, 40, 30, 40, 50, 60. Then we are collecting data and storing or organizing 10, 20, 30, 40, 50, 60. This is array. We can store one data structure, array data structure. ఈ విధంగా ఒక డేటా స్ట్రక్చర్లో డేటాని కలెక్ట్ చేసి స్టోర్ చేసేది ఒక మెథడ్. ఓకే, దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ కలెక్టింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా మోర్ ఎఫిషియెంట్లీ. ఓకే, ఈ విధంగా డేటాని కలెక్ట్ చేసి సమ్ డేటా స్ట్రక్చర్లో మనం ఏం చేస్తామంటే డేటాని స్టోర్ చేస్తాము. ఓకే, దట్ ఈస్ బిగ్ డేటా ఆర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా సో దట్ ఎనీ ఆపరేషన్ ఆన్ దట్ డేటా బికమ్స్ ఈజీ. సపోజ్ ఈ విధంగా మనం స్టోర్ చేయడం ద్వారా మనము సపోజ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మనము పర్టికులర్ డేటాని మనం యాక్సెస్ కలెక్ట్ చేయాలన్నా ఈజీనే కలెక్ట్ చేసుకోవచ్చు. సర్చింగ్ చేయాలన్నా ఈజీగా సర్చింగ్ అనేది చేసుకోవచ్చు. సార్టింగ్, మెర్జింగ్, డిఫరెంట్ ఆపరేషన్స్ అనేది మనము దీనిపైన చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, దట్ ఈస్ ద డేటా స్ట్రక్చర్ డెఫినేషన్. దెన్ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. Data structure can be classified. Data structure can be classified into two types. One is primitive data structure, second one is non-primitive data structure. Primitive data structure ని built-in data structure అని కాల్ చేస్తాము. Non-primitive data structure ని user defined data structure అని కాల్ చేస్తాం. Primitive data structure అంటే ఆల్రెడీ డిఫైన్డ్ బై ద డెవలపర్స్, C++, జావా. ఈ విధంగా టెక్నాలజీస్లో ఆల్రెడీ డిఫైన్ చేస్తున్నారు, దాన్ని డైరెక్ట్గా యూజ్ చేసుకున్నాం. దాన్ని ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అంటాం ఆర్ బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అంటాం. ఓకే, ఇక్కడ ఇంటు, ఫ్లోట్, డబుల్, క్యార్, లాంగ్, స్ట్రింగ్, బూలియన్, దిస్ ఆర్ ఆల్ ద ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. ఇక్కడ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ని యూజ్ చేసి మనం అట్ ఎ టైం సింగిల్ వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలుగుతాం, మీకు బాగా తెలిసిన ఆల్రెడీ. ఓకే, దెన్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ ఆర్ యూజర్ డిఫైన్డ్ డేటా స్ట్రక్చర్. This one is divided into two types. One is linear data structure, second one is non-linear data structure. Linear data structure means we can store data in sequentially, that is called linear. Linear అంటే sequential. మనం ఇక్కడ మనము లీనియర్ డేటా స్ట్రక్చర్లో డేటాని సీక్వెన్షియల్గా వన్ బై వన్గా స్టోర్ చేస్తూ వస్తాం. ఓకే, నాన్ లీనియర్లో దిస్ వన్ ఇస్ ఆపోజిట్ టు నాన్ లీనియర్. ఇక్కడ ఏం చేస్తామంటే సీక్వెన్షియల్గా కాకుండా నాన్ సీక్వెన్షియల్గా డేటాని స్టోర్ చేస్తాం. ఎలా స్టోర్ చేస్తామో తర్వాత చూద్దాం. ఓకే, చూడండి, లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్. అరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూస్. ఓకే, మనకి 4 లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి, 2 నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి. ట్రీస్, గ్రాఫ్స్ అనేది నాన్ లీనియర్, అరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూస్ అనేది లీనియర్ డేటా స్ట్రక్చర్. ఓకే, వీ కెన్ సీ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఫస్ట్. చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ అరే. ఆల్రెడీ మనకి అరే అంటే ఏంటో మనకి ఆల్రెడీ తెలుసును. Array is a collection of memory locations or homogeneous elements. It can store same values on the same data type. It can share same data type, same data value with fixed size. That is the definition of array. Okay, ఇక్కడ సింగిల్ డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరే ఆర్ n డైమెన్షనల్ అరే, ఓకే, డిఫరెంట్ టైప్స్ అనేది ఉంటాయి. ఓకే, అరేలో మనం డేటాని ఎలా స్టోర్ చేస్తాము, 1 by nగా స్టోర్ చేస్తాం ఈ విధంగా, ఆర్ ఈ విధంగా మనం 1 by nగా డేటాని స్టోర్ చేస్తాం. ఇక్కడ ఇండెక్స్ని యూజ్ చేసి కావాల్సిన ఎలిమెంట్ అనేది మనం ఈజీగా యాక్సెసింగ్ అనేది చేసుకుంటాం. దిస్ ఇస్ ద ఇండెక్స్ నంబర్స్ 0, 1, 2, 3, 4, 5 అనేది. ఓకే, మీకు బాగా తెలుసు ఆర్ఏ గురించి, ఆల్రెడీ ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్లో ఆర్ఏస్ కాన్సెప్ట్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంది. దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. దెన్ నెక్స్ట్ డేటా స్ట్రక్చర్ ఏంటంటే స్టాక్. స్టాక్ ఈజ్ ఆల్సో ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇక్కడ కూడా మనం డేటాని ఇక్కడ ఎలాగైతే స్టోర్ చేస్తామో సేమ్ అదే విధంగా స్టోర్ చేస్తాం, కానీ దిస్ వన్ ఈస్ డిఫరెంట్ వన్ కంపేర్ టు ఆర్ఏ. ఓకే, స్టాక్ కెన్ బి యూజ్డ్ టు ఇన్సర్ట్ ఆర్ డిలీట్ డేటా అట్ వన్ ఎండ్. స్టాక్లో మనం డేటాని ఒక ఎండ్ నుంచే డేటాని
ఇన్సర్టింగ్ కానీ డెలిటింగ్ కానీ చేయగలుగుతాం. స్టాక్ ఎలా ఉంటుందంటే ఒక గ్లాస్ టైప్లో ఉంటుంది, ఒక కంటైనర్ టైప్లో ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఓకే, దిస్ వన్ ఈజ్ వన్ కంటైనర్. ఇక్కడ మనం ఈ సపోజ్ ఇది ఒక గ్లాస్ అనుకుందాం. ఈ గ్లాస్లో మనం వాటర్ ఫిల్ చేయాలంటే ఈ వేలైనా మనం ఫిల్ చేయగలుగుతాం. ఓకే, రిమూవ్ చేయాలన్నా ఈ వేలైనా మనం రిమూవ్ చేయగలుగుతాం. ఈ వేలైనా ఫిల్ చేస్తాము, ఈ వేలైనా రిమూవ్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ ద స్టాక్ మెకానిజం. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనము సపోజ్ కొంత నీళ్ళు పోసినప్పుడు ఇంతవరకు స్టోర్ అవుతుంది, మళ్ళీ ఇంకా కొంచెం పోస్తే ఏమవుతుంది, ఇంతవరకు స్టోర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా 1 by 1గా ఫిల్ అవుతూ వస్తుంది. సపోజ్ ఏదో సంథింగ్ ఫిల్ చేస్తూ వస్తాం అనుకుందాం, అప్పుడు ఈ విధంగా స్టోర్ అవుతూ వస్తుంది. దీన్నే స్టాక్ మెకానిజం అని కాల్ చేస్తాము. డేటా అనేది ఈ ఎండ్ నుంచే ఇన్సర్టింగ్ అనేది చేస్తాము. దీన్ని ఏమని కాల్ చేస్తామంటే పుషింగ్ అని కాల్ చేస్తాం, పుష్ ఆపరేషన్ అని కాల్ చేస్తాం. ఓకే, దిస్ వన్ ఈజ్ పాప్. We can insert data into a stack using push operation. We can delete data into a stack is called pop operation. ఓకే, ఎక్కడ ఏ ఏంటంటే టాప్ ఆఫ్ ది స్టాక్, దీన్ని టాప్ ఆఫ్ ది స్టాక్ అని కూడా కాల్ చేస్తాం, టాప్. ఓకే, ఇక్కడ ఫస్ట్ డేటా 10 అనే ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తాం అనుకుందాం. 10 అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, లాస్ట్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ 20 చేసాం అనుకుందాం, 20 ఇక్కడ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ 30 చేస్తే 30 ఇక్కడ స్టోర్ అవుతుంది. ఈ విధంగా 1 by 1గా స్టోర్ అవుతూ వస్తుంది. సపోజ్ మనం రిమూవ్ చేయాలంటే లాస్ట్ ఎలిమెంట్ మాత్రమే రిమూవింగ్ అనేది చేయగలుగుతాం. దీన్నే ఏమని కాల్ చేస్తామంటే లిఫో మెకానిజం అని కాల్ చేస్తాము. స్టాక్ అనేది ఏ మెకానిజం ఫాలో అవుతుందంటే లిఫో మెకానిజం. ఓకే, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లిఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్లో ఏదైతే ఇన్సర్ట్ చేస్తామో దాన్నే ఫస్ట్ రిమూవ్ చేయగలుగుతాం. ఓకే, ఫస్ట్ ఇన్సర్ట్ చేసిన దాన్ని రిమూవింగ్ అనేది చేయలేము. ఓకే, దట్ ఈస్ ద స్టాక్. ఓకే, దెన్ క్యూ. Queue is also a linear data structure. In queue have two ends. One is front end, second one is rear end. This one is front end. Okay, stack queue have two ends. ఓకే, ఈ విధంగా 2 ends అని ఉంది. ఈ పక్క ఒక ఎండ్, ఈ పక్క ఒక ఎండ్. ఓకే, ఇక్కడ ఎలిమెంట్స్ అనేది మనం ఇన్సర్ట్ చేస్తూ వస్తాం. ఓకే, దిస్ వన్ ఈజ్ ఫ్రంట్ ఎండ్. దీన్ని ఏమని కాల్ చేస్తామంటే ఫ్రంట్. దీన్ని ఏమని కాల్ చేస్తాం, బ్యాక్ ఆర్ రియర్. ఓకే, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఆర్ రియర్ ఎండ్. రియర్ ఎండ్ క్యాన్ బి యూస్డ్ టు ఇన్సర్ట్ ద డేటా ఇన్ టు ద స్టాక్. డేటాని ఇన్సర్ట్ చేయడానికి ఈ ఎండ్ అనేది యూజ్ చేస్తాము. డేటాని రిమూవ్ చేయడానికి ఫ్రంట్ ఎండ్ అనేది యూజ్ చేస్తాము. ఫ్రంట్ ఎండ్ క్యాన్ బి యూస్డ్ టు రిమూవ్ ద డేటా. సపోజ్ ఇక్కడ 10 అనే ఒక ఎలిమెంట్ స్టోర్ చేస్తున్నప్పుడు 10 అనేది 1 by 1గా ఇక్కడ ఫ్లో అవుతూ వెళ్ళి ఫస్ట్ పొజిషన్లో స్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది. సపోజ్ నెక్స్ట్ 20 స్టోర్ చేస్తే 20 అనేది నెక్స్ట్ పొజిషన్లో స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తామో దాన్ని మాత్రమే రిమూవ్ చేయగలుగుతాము. ఓకే, ఇక్కడ ఏ మెకానిజం ఫాలో చేస్తారంటే ఫిఫో మెకానిజం అని ఫాలో చేస్తాం. ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏదైతే ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తామో దాన్నే ఫస్ట్ అవుట్ అని చేస్తాం. ఓకే, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏ ఎలిమెంట్ అయితే ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తామో ఆ ఎలిమెంట్ని ఫస్ట్ రిమూవ్ చేస్తాం. దాన్ని ఫిఫో మెకానిజం అని కాల్ చేస్తాము. దిస్ ఇస్ క్యూ. దెన్ లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ అనేది ఇక్కడ దిస్ వన్ ఈస్, దీన్ని నోడ్ అని కాల్ చేస్తాం. ఓకే, చూడండి ఇక్కడ దీన్ని ఏమని కాల్ చేస్తామంటే నోడ్. ఎవ్రీ నోడ్ కంటైన్స్ 2 parts. Every node contains 2 parts. One is data node. This one is data. This one is address. ఓకే, దీన్ని ఏమని కాల్ చేస్తామంటే నోడ్ అని కాల్ చేస్తాము. ఓకే, ఎవ్రీ నోడ్ కంటైన్స్ 2 parts. వన్ ఇస్ డేటా పార్ట్, సెకండ్ వన్ ఇస్ అడ్రస్ పార్ట్. దీన్ని ఏం చేస్తామంటే లింక్, దీన్నే పాయింటర్ అని కాల్ చేస్తాం, లింక్ చేస్తాం. ఓకే, చైన్ అనేది ఏ విధంగా లింక్ అవుతుందో అదే విధంగా లింకింగ్ అనేది చేస్తాం. ఇక్కడ డేటా ఉంటుంది, ఇక్కడ అడ్రస్ ఉంటుంది, మళ్ళీ లింక్ చేస్తాము. ఇక్కడ ఏముంటుంది, డేటా అడ్రస్. ఓకే, మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ హెడ్ నోడ్. ఓకే, స్టార్టింగ్ నోడ్ని హెడర్ నోడ్ అని కాల్ చేస్తాము. లాస్ట్ నోడ్ని టెయిల్ నోడ్ అని కాల్ చేస్తాం. టెయిల్ నోడ్ అని కాల్ చేస్తాము. దీన్ని హెడ్ నోడ్ అని కాల్ చేస్తాము. ఓకే, ఈ నోడ్లో ఫస్ట్ పార్ట్ అనేది ఎంటీ. ఈ నోడ్లో టెయిల్ నోడ్లో లాస్ట్ పార్ట్ అనేది ఎంటీగా ఉంటుంది. హెడ్లో ఫస్ట్ పార్ట్ అనేది ఎంటీగా ఉంటుంది. ఓకే, అడ్రస్. దిస్ వన్ ఈస్ అడ్రస్ పార్ట్. అడ్రస్ పార్ట్ కంటైన్స్ అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. దీనికి నెక్స్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో దీని యొక్క అడ్రస్ అనేది ఇక్కడ స్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది. సపోజ్ అడ్రసెస్, దీని యొక్క నోడ్ యొక్క అడ్రస్ 100 అనుకుంటే ఈ నోడ్ యొక్క అడ్రస్ 200, 300, 400. ఓకే, 200 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది, 300 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది, 400 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఈ విధంగా స్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ ద లింక్డ్ లిస్ట్. దీస్ ఆర్ ఆల్ ద
లీనియర్ డేటా స్ట్రక్చర్స్. నెక్స్ట్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్, ట్రీ అండ్ గ్రాఫ్. ట్రీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, దిస్ వన్ ఈజ్ రూట్ నోడ్. దీన్ని ఏమని కాల్ చేస్తామంటే రూట్ నోడ్ అని కాల్ చేస్తాం, ఆ పేరెంట్ నోడ్ అని కాల్ చేస్తాము. ఓకే, వన్ రూట్ నోడ్ కంటైన్స్ లెఫ్ట్ చైల్డ్ అండ్ రైట్ చైల్డ్. ఓకే, దీనికి టూ చైల్డ్స్ ఉంటుంది, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్. దీనికి తీసుకుంటే ఇది రూట్ అవుతుంది, దేనికి దీనికి ఇది రూట్ అవుతుంది. దీనికి లెఫ్ట్ రైట్, దీనికి లెఫ్ట్ రైట్, దీనికి లెఫ్ట్ రైట్, దీనికి లెఫ్ట్ రైట్, మళ్ళీ దీనికి లెఫ్ట్ రైట్, దీనికి మళ్ళీ లెఫ్ట్ రైట్. ఓకే, దీన్ని ట్రీ అని కాల్ చేస్తాము, ట్రీ డేటా స్ట్రక్చర్ అని కాల్ చేస్తాము. ఇక్కడ డేటా అనేది లీనియర్గా కాకుండా నాన్ లీనియర్గా స్టోర్ చేస్తాము. ఫస్ట్ 10 ఇన్సర్ట్ చేస్తాం, నెక్స్ట్ సపోజ్ 10 ఇన్సర్ట్ చేస్తాం, నెక్స్ట్ 20, నెక్స్ట్ 30, నెక్స్ట్ 40. ఈ విధంగా 1 by 1 ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు 10 అనేది ఇక్కడ స్టోర్ అయింది, నెక్స్ట్ 20 అనేది ఈ పక్కన స్టోర్ చేయొచ్చును, లేదంటే ఈ పక్కన స్టోర్ చేయొచ్చును. ఓకే, కాబట్టి ఇక్కడ సీక్వెన్సల్గా మనం డేటాని స్టోర్ చేయలేము. ఓకే, సపోజ్ 20 ఇక్కడ స్టోర్ అవుతే నెక్స్ట్ 30 వచ్చినప్పుడు 30 అనేది ఈ పక్క స్టోర్ అవుతుంది అనుకుందాము. ఈ విధంగా నాన్ సీక్వెన్సల్గా డేటాని స్టోర్ అవుతుంది. దెన్ గ్రాఫ్ డేటా స్ట్రక్చర్. గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది, దీన్ని వర్టెక్స్ అంటాము, దీన్ని ఏమైనా కాల్ చేస్తామంటే వర్టెక్సెస్ అని కాల్ చేస్తాము. ఓకే, ఈ విధంగా దీన్ని ఏమని కాల్ చేస్తాము, వర్టెక్సెస్ అంటాం. దీన్ని ఎడ్జ్ అని కాల్ చేస్తాము, ఎడ్జ్ అని కాల్ చేస్తాం. ఇక్కడ డేటాని స్టోర్ చేస్తాం 10, 20, 30, 40, 50. దీన్ని గ్రాఫ్ అని కాల్ చేస్తాము. ఓకే, క్లియర్. జస్ట్ ఇక్కడ క్లాసిఫికేషన్స్లో జస్ట్ ఇంట్రడక్షన్స్ మాత్రమే నేర్చుకుంటాము. నెక్స్ట్ ఫర్దర్ టాపిక్స్ వచ్చినప్పుడు మనము క్లియర్గా డెప్త్గా దీని గురించి నేర్చుకుంటాం. ఓకే, దిస్ ఆర్ ఆల్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. Data structure can be classified into two types, primitive and non-primitive. And primitive are int, float, double, char, long, string. Non-primitive అనేది linear data. Non-primitive can be divided into two types, so linear and non-linear. Linear are as linked list, stack, queues, and non-linear trees, graphs. Okay, these are all the total 4 units of the data structures syllabus. Okay, clear? Thank you.